హైదరాబాద్ మెట్రో రైల్లో పల్లవి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య ప్రయాణించారు. మెట్టుగూడ నుంచి ఉప్పల్ వరకు మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. ఐటీ ఉద్యోగులు మహిళలతో వివిధ అంశాలపై చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి వచ్చిన అక్షింతలను ప్రయాణికులకు అందించారు. జనవరి 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించాలని కోరారు. మెట్రో ప్రయాణికులతో నేరుగా కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులు మెట్రోలో ప్రయాణించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. సమాజంలో సమస్యలపై తెలుసుకోవడానికి ఇలా మెట్రో ప్రయాణం చేయడం మంచి పరిణామమని ప్రయాణికులు పేర్కొన్నారు. తెలిసిన పాపానికి అక్కడ అయోధ్యలో ఇప్పుడు ప్రతిష్ట ఉన్నది రాముల వారి విగ్రహం 500 ఏళ్ళ నుంచి టెంట్లో ఉన్నదాన్ని మన మోడీ గారు పేద కట్టించింది. అయోధ్యలో కట్టించి దేవుడికి రాముల వారికి అలా పంపుతున్నారు. చూసాం కదా వండర్ఫుల్. ఏ క్లాస్ చదువుతున్నాం? అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్టలో భాగంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో పలువురు నేతలు ప్రముఖులు పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మల్కా కొమరయ్య హైదరాబాద్లోని థర్డ్ బండ్ హనుమాన్ దేవాలయం పరిసరాలను శుభ్రం చేశారు. అలాగే గోపురాలు విగ్రహాలను నీటితో శుభ్రం చేశారు. హైదరాబాద్లో స్వచ్ఛ తీర్థ కార్యక్రమంలో పాల్గొన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కొమరయ్య ఇతర పుణ్యక్షేత్రాల పరిసరాలను కూడా భక్తులు పరిశుభ్రం చేయాలని కోరారు. ఆలయానికి వచ్చిన పలువురు భక్తులు ప్రాంగణాన్ని శుభ్రం చేయడంలో ఆయనకు సహకరించారు. నగరంలోని ప్రతి కూడల్లో అయోధ్య శ్రీరామ మందిర పోస్టర్ను ఏర్పాటు చేశారు. అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టానికి ముందు రోజైన జనవరి 21న నగరంలో భారీ ర్యాలీ చేపట్టేందుకు కొమరయ్య ప్రణాళికలు సిద్ధం చేశారు. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంతో దేశంలోని కోట్లాది ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోందని ఆయన అన్నారు.